అధ్యాయము ప్రారంభం నుంచి చదువుకుందాం. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యొద్ద భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయు. చాలా సందర్భాల్లో మనము ఈ యొక్క కొర్నేలి అనే భక్తుని గురించి మనము విన్నవారుగా ఉన్నాం. ఈరోజు కొర్నేలి ఇంటివారు, కొర్నేలి కుటుంబము, ఈ కొర్నేలి కుటుంబం గురించి ఈరోజు మనము ధ్యానము చేసుకుందాం. ఇక్కడ ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఆ భక్తిపరుడు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన దేవుని యొక్క సన్నిధానంలోకి చేర్చబడినవని బైబిల్ గ్రంథం రాయబడింది. అప్పుడు ఆ సందర్భంలో మరి ఒక చోట మరి ఒక ప్రాంతంలో ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. ఆ దైవ సేవకుడికి దేవుడు దర్శనం అందించాడు. ఆ దర్శనం అందుకున్న ఆ దైవ సేవకుడు దేవుడు తన నోట ఇచ్చిన వాక్కును పట్టుకొని ఈ దైవ సేవకుడు కొర్నేలి ఇంటికి వచ్చిన వాడుగా ఉన్నాడు. మనందరికీ తెలిసిన ఒక ఫేమస్ వర్డ్ ఏమిటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈ దైవ సేవకుడు కొర్నేలి ఇంటికి వచ్చి చెబుతున్న దేవుని వాక్కు ఏమిటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే వాక్కును తెలియచేస్తున్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు కథాభాగం కొద్దాం. కొర్నేలి ఇంటి వారు కనబడుచున్నారు. ఈ కొర్నేలి ఇంటిలో ప్రార్థన కనబడుచుంది. కొర్నేలి ఇంటిలో ఏం కనపడుతుందంటే ధర్మకార్యం కనబడుచు ఉన్నది. ఈ ప్రార్థన ధర్మకార్యములు దేవుని యొక్క సముఖమునకు చేరినవని వాక్యము స్పష్టంగా చెప్పబడి ఉన్నది. మొదటి మాట ఈ కొర్నేలి ఇంటివారి గురించి నేను చెబుతున్నది ఏమిటంటే కొర్నేలి కుటుంబము పరలోక సంబంధము కలిగినది, పరలోక సంబంధం కలిగింది. ఎందుకంటే వారు చేస్తున్న ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందంటే పరలోకానికి వెళ్ళింది. 2, వారి ధర్మకార్యాలు పరలోకానికి వెళ్ళాయి. 3, పరలోకానికి దేవుని సముఖమునకు వెళ్ళిన ఆ ప్రార్థనలు ధర్మకార్యాలు అక్కడ లిఖించబడ్డాయి. జ్ఞాపకార్థ గ్రంథములో లిఖించబడినటువంటి అనుభవం అనేది కనబడుచు ఉన్నది. ఆ మాటలు, ఆ ప్రార్థనలు దేవుడు చూచి ఆ వాటిని లిఖించిన తర్వాత ఆయన మౌనంగా ఉండలేకపోయాడు. కాబట్టి తన దూతను ఎవరి దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు అంటే కొర్నేలి కుటుంబం దగ్గరికి పంపించుచూ ఉన్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చిన దూత కొర్నేలి కుటుంబముతో మాట్లాడుచూ ఉన్నది. అంటే వీరి మాటలు పరలోకానికి వెళుతున్నాయి. పరలోకం నుంచి దేవుని యొక్క వాక్కు కొర్నేలి కుటుంబానికి వస్తూ ఉంది. అంటే ఇక్కడ కొర్నేలి యొక్క కుటుంబము ఏం కలిగి ఉంది అంటే పరలోకపు సంబంధమును కలిగి ఉన్నది. ఏం కలిగి ఉన్నది? పరలోకపు సంబంధము. ఈరోజు నీ కుటుంబము ఈ పరలోకపు సంబంధము కలిగి ఉన్నదా అంటే నీ ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధానానికి చేర్చబడుతున్నాయా? నీ ధర్మ కార్యములు దేవుని యొక్క సన్నిధానానికి చేర్చబడుతున్నాయా? దేవుని యొక్క సన్నిధానానికి చేర్చబడే ప్రార్థనలు ధర్మకార్యాలు ఎలాగుంటాయి? మన ప్రార్థనలు కానీ ధర్మకార్యాలే కానీ మనుషులకు కనబడవలనట్లుగా మనము చేసినట్లయితే అవి మనుషులకే కనపడతాయి కానీ దేవుని యొద్దకు చేర్చబడవు. అందుకే దేవుని యొక్క వాక్కు చెబుతుంది, నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయమంటున్నాడు అంటే తలుపు వేసి నీవు ప్రార్థన చెయ్యి అని వాక్యము స్పష్టంగా చెబుతుంది. మనుషులకు కనబడవలనని నీ ప్రార్థన కాదని దేవునికి వినబడవలను అనే ఆలోచనతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా కనపడుచు ఉంటాడు. దేవుడు ఆ ప్రార్థన వినడం మాత్రమే కాదు, ఆ ప్రార్థనను తన గ్రంథంలో లెక్కించడం మాత్రమే కాదు, ఆ ప్రార్థనకు జవాబుగా తన దూతను తొందర పెట్టి కొర్నేలి ఇంటికి పంపించుచు
పంపించుచున్నవాడుగా ఉన్నాడు. అంటే నీ నిమిత్తము ఆయన, నా నిమిత్తం ఆయన, మన ప్రార్థన నిమిత్తము ఆయన తొందరపడుచున్నాడు. ఎందుకో తెలుసా? తన దూత ద్వారా తన వాక్కును నీకు తెలియచేయాలి అని. ఈరోజు ఎంతమంది ఇక్కడ కూడుకున్న వారందరి కుటుంబాలు పరలోక సంబంధాన్ని కలిగిన ఉన్నాయి? మన ప్రార్థన నిజముగా మనుషులు విలునట్లుగా ఉన్నవా, దేవుడు విలునట్లుగా ఉన్నవా? ఇంకా కొర్నేలి యొక్క కుటుంబంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ధర్మ కార్యములు అనేవి కనబడుచు ఉన్నవి. అంటే ధర్మ కార్యాలు కూడా అవి మనుషులకు కనబడవలనని కాదు, కానీ దేవునికి కనబడవలన్న ఆలోచన వారు కలిగిన వారుగా ఉన్నారు. మేము సేవా ప్రారంభ దినాల్లో మా యొక్క పీజీ ఎడ్యుకేషన్స్ అంతా కూడా పూర్తి చేసుకొని సేవను, వివాహాలు సేవను జరిగించున్న సమయంలో నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ యొక్క మందిరాన్ని ఎక్స్టెన్షన్ చేయాలని ఆలోచన కలిగిన వారుగా ఉన్నాం. విధానంగా ఏదైనా ఒక చిన్న రేకుల షెడ్ లాంటిది ఎదర ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసాం. అప్పటికి చాలా సొమ్ము అయిపోతుందని కొంచెం ఆలోచన పడ్డాం. కానీ ఏదైతే ఇదైందని అనుభవం కలిగిన వారు చెప్పిన మాట ఏమిటంటే, మనం నిదానంగానే వెళదాము, చేసే పని ఏదో అయినా స్టాండర్డ్గానే చేద్దాము, కాబట్టి తాత్కాలికంగానే మాట వద్దు, మనం చేసేది ఏదైనా సరే శాశ్వత ప్రాతిపదికనే చేద్దాము అన్న ఆలోచన వారు చెప్పినప్పుడు ఒక సహోదరుడు ఆ యొక్క ఆలోచనను విన్నవాడుగా ఉన్నాడు. ఆయన యొక్క ఆలోచన ఏమిటంటే, ఇప్పుడు సొమ్ము తగినంతగా లేకపోయినా మనము స్టాండర్డ్గా చేయాలి అనుకుంటున్నాం, కాబట్టి స్టాండర్డ్గా ఉండినట్లుగా సరి అయిన పునాది అనేది మందిరానికి ఉండాలి. కాబట్టి ముందు పునాదులు వేసుకుని పిల్లర్లు వేసుకుందాం. మీరు అనుకున్నట్లుగానే దేవుని చిత్తమైతే స్లాబ్ వేద్దాం, లేకపోతే రేకులు వేద్దాం అన్న ఆలోచన వారు కూడా తెలవిచ్చిన వారుగా ఉన్నారు. ఇవంతా కూడా విన్న ఒక సహోదరుడు తన దగ్గర కొంత సొమ్ము దేవునికి ఇవ్వాలి అనుకున్నాడు. ఇవ్వాలి అనుకొని ఆ సొమ్మును మందిరమునకు తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. మందిరానికి తీసుకువచ్చి ఆ సొమ్మును ఆ మందిర అవసరాల నిమిత్తము వినియోగించమని 3 లక్షల రూపాయలు పైగా అతడు మందిరానికి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన చెబుతున్న మాట ఏమిటి అంటే, నేను ఇచ్చిన సంగతి ఎవరికి తెలియచేయవద్దు, ఎవరికి తెలియచేయవద్దు. అదేమిటి, ఇలా ఇస్తున్న సంగతి ఎవరికైనా తెలియజేస్తే ప్రేరణ పొందుతారు కదా అంటే, నేను ఇచ్చిన సంగతి ఎవరికైనా తెలిసినట్లయితే నేను దేవుని యొక్క ఫలమును పొందుకోలేను. కాబట్టి నేను ఇచ్చే ఈ యొక్క కానుక దేవునికి మాత్రమే తెలియాలి, దైవికమైన అవసరాలకు మాత్రమే వినియోగపడాలి అని ఆ సహోదరుడు సెలవిచ్చిన వాడుగా ఉన్నాడు. ఎప్పటికీ సొమ్ము అయితే చెప్పే కానీ వారి పేరు మాత్రం మీకు తెలియచేయలేదు. అంటే మాకు ఆశ్చర్యం అనిపించింది. మేము ఎదుగుచున్నాం కదా, ఎంత దైవికమైన అనుభవాల్లో వీరు ఉన్నారు, మేము చాలా విషయాలు వారిని బట్టి నేర్చుకున్న వారుగా ఉన్నాం. ఇదంతటికీ మూలము ఎక్కడా ఉందని చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము ప్రారంభ వచనము, మనుషులకు కనబడవలనని వారి ఎదుట లేని మనుషులకు కనబడవలనని వారి ఎదుట ఏ కార్యాలు చేయకూడదు? నీతి కార్యములు చేయకూడదు. తర్వాత లేని ఎడల పరలోకమందున్న, మొన్న ఏం చెప్పారు మీ అందరికీ? పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలమును పొందరు. అంటే పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఏమి పొందరు? ఫలమును పొందరు, ఫలమును పొందరు. ఇంకొంచెం లోతుగా చూసుకుందాం. 6వ అధ్యాయము 3వ వచనము, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండ నిమిత్తము నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకూడదు. అట్లయితే రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలము ఇచ్చును. అంటే కుడి చేతితో చేసిన ధర్మము ఎడమ చేతికి కూడా తెలియకోకుండా మనం చేసినట్లయితే రహస్యమందు చూస్తున్న తండ్రి మనకేమిస్తాడంటే ప్రతిఫలము అనేది ఇచ్చేవాడిగా ఉంటాడు. ఇప్పుడు కొర్నేలి కుటుంబం దగ్గరికి వద్దాం. కొర్నేలి కుటుంబము ఏ సంబంధం కలిగి ఉన్నది? గడికి చెప్పాలి.
పరలోకపు సంబంధం కలిగి ఉంది. పరలోక సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే వీరి కుటుంబంలో ఏముంది? ప్రార్థన ఉన్నది. వీరి కుటుంబంలో ఏముంది? ధర్మ కార్యం ఉన్నది. ప్రార్థన అనేది పరలోక సంబంధాన్ని కలుపుతుంది. ఎప్పుడు కలుపుతుంది? మనం ప్రార్థన చేయనప్పుడు ఆ ప్రార్థన తలుపు వేసుకుని అందరికీ కనబడవాలని కాదు కానీ దేవునికి వినబడవాలన్న మనసుతో మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి. పరలోక సంబంధం ఎప్పుడు మనం కలిగి ఉంటాం? ధర్మ కార్యాల యొక్క విషయంలో. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము ప్రారంభ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆది అపోస్తుల సంఘం కనపడుతుంది. ఈ అపోస్తుల సంఘాన్ని నడిపించిన నాయకుడు ఎవరు అంటే పేతురు గారు. ఈ అపోస్తులైన పేతురు గారి యొక్క నాయకత్వంలో సంఘము విస్తరిస్తూ ఉంది. సరిహద్దులు విశాలపరచబడుచున్నాయి. అనేక మంది దేవుని యొక్క సంఘములో చేర్చబడుచు ఉన్నారు. దానిని బట్టి ఆ ప్రాంతములో ధనవంతుడైన బరబ్బా తనకి కలిగిందంతా కూడా అమ్మిన సొమ్ముని ఎక్కడ పెట్టాడు? అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టిన వాడుగా ఉన్నా. ఆ విషయం అందరికి తెలిసి ఎవరికి వారు ప్రేరణ పొంది వారికి కలిగినది అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టడం ప్రారంభించారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో ఇక్కడ ఒక భార్యాభర్తలు ఉన్నారు. ఈ భార్యాభర్తలు కూడా వారిలాగా చేయాలని అనుకున్నారు. కానీ ఒక ఆలోచన. ఏమిటి ఆలోచన? చేసే పని పేరు రావాలి. చేసే పనికి ఏమి రావాలి? పేరు రావాలి. అందరూ మా గురించి మాట్లాడుకోవాలి. అందరిలో మేము గొప్పవారుగా ఎంచబడాలి, మేము గౌరవించబడాలి అని వారు ఏం చేస్తున్నారంటే పేరు కొరకు ప్రయాసపడుచు ఉన్నారు. అందుకే వారు పొలము అమ్మారు, కొంత సొమ్ము తీసుకున్నారు, కొంత దాచారు. తీసుకున్న కొంత సొమ్ము భార్య ఒకసారి, భర్త ఒకసారి, అట్లా చెరొకసారి దైవజనుడి దగ్గరికి యొక్క కానుకను తీసుకొచ్చు ఉన్నవారుగా ఉన్నారు. అంటే వీరి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఇక్కడ నలుగురికి కనపడవాలనే ఉద్దేశము వీరిలో కనపడుతుంది. అందరూ వీరి గురించి మాట్లాడుకోవాలి, అందరిలో వీరు గొప్పవారు అవ్వాలి అన్న ఉద్దేశం వీరిలో స్పష్టంగా కనబడుచు ఉన్నది. అయితే ఈరోజు నీ ప్రార్థనే గాని నీ ధర్మకార్యమే గాని నలుగురికి కనబడాలి, మనుషులకి కనబడవాలన్న ఆలోచనతో నువ్వు చేసుకున్నట్లయితే పరలోక సంబంధాన్ని నీవు కలిగిన వాడుగా ఉండవు. ఈ కొర్నేలి కుటుంబము ప్రార్థనే గాని ధర్మకార్యమే గాని నలుగురికి కనబడినట్లుగా కాదు కానీ పరలోక సంబంధాన్ని కలిగి ఉండినట్లుగా ఉన్నది. ఇంకొంచెం లోతుగా మనం వెళదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనము. ఉపవాసము చేసినప్పుడు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొనుము, నీ ముఖము కనుక్కొనుము. అంటే కొంతమంది చేసేది ఒక పూట ఉపవాసం, దానికి 4 రోజులు ఉపవాసం ఉన్నట్టు ముఖం వికారంగా పెడతారు. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఉపవాసం చేయనప్పుడు అది ఎవరికీ తెలియకూడదు. ఉపవాసం చేయనప్పుడు అది ఎవరికి తెలియకూడదు. ఇంకా ఏమంటున్నాడు అంటే నీవు తలను అంటుకో. మూడవ మాటగా ఏమంటున్నాడు అంటే నీ ముఖమును కడుగుకో. అంటే ఉపవాసం చేస్తున్న సంగతి నలుగురికి తెలియపరచమంటున్నాడా, నలుగురికి తెలియకూడదు అంటున్నాడా? పరలోక సంబంధాన్ని మనం ఎప్పుడు కలిగిన వారంగా ఉంటాము అంటే మనం చేస్తున్న దైవికమైన క్రమం ఏదైనా సరే అది మనుషులకు కనబడినట్లుగా కాదు కానీ దేవునికి కనబడినట్లుగా వినబడినట్లుగా మనకి క్రియా ప్రవర్తన ఉన్నట్లయితే మనం ఏం కలిగిన వారుగా ఉంటాం అంటే పరలోకమైన సంబంధాన్ని కలిగిన వారుగా ఉంటాం. ఇక్కడ ఈ కొర్నేలి కుటుంబం గురించి ఇంకొంచెం లోతుగా మనం వెళ్ళినట్లయితే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 30వ వచనము. 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి. అంటే కొర్నేలి ఎప్పుడు ప్రార్థన ప్రారంభించాడు? కొర్నేలి ఎప్పటి వరకు ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నాడు అన్నది ప్రతిదీ కూడా దేవుడు లెక్క చూస్తున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్కు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో తన పరిశుద్ధాత్మావేశం చేత ఈ బైబిల్ గ్రంథంలో కొర్నేలి కుటుంబం గురించి రాయబడింది. వారు చేస్తున్న ప్రార్థనా సమయము
ఎప్పుడు మొదలుపెట్టిన వాడుగా ఉన్నాడు? 4 దినముల పిమ్మట కొర్నేలి ప్రార్థన మొదలుపెట్టాడు. 4 దినముల కింద మొదలుపెట్టిన ఈ ప్రార్థన నేటి దినము 3 గంటల వరకు ఈ ప్రార్థన కొనసాగుచునే ఉన్నది. అంటే రోజులను, దినములను, సమయములను దేవుడు స్పష్టంగా లెక్కిస్తూ ఉన్నాడు. కొర్నేలి ఎప్పుడు మొదలుపెట్టాడు, ఎప్పుడు దాకా ఈ ప్రార్థన కొనసాగిస్తున్నాడు దేవుడు లెక్క చూస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు మనకిచ్చిన వాటిని కూడా దేవుడు లెక్క చూస్తూ ఉంటాడు. నీకు ఇచ్చిన నీ చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన సొమ్మును ఎలాగూ సద్వినియోగం చేసుకుంటున్నాం, ఎలాగూ వాడుతున్నావు అన్నది కూడా దేవుడు చూచేవాడుగా ఉంటాడు. లోతుగా వెళదాం. లూకా సువార్త, మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనము. ఆయన కానుక పెట్టి యొద్ద కూర్చుండి ధ్యాన సమూహము ఆ కానుక పెట్టిలో డబ్బులు వేయట చూచుచూ ఉండెను. ధనవంతులైన అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచూ ఉండిరి. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ కానుక వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇక్కడ దేవుడు మనకిచ్చిన సొమ్మును మనం ఎలాగూ వాడుచున్నాము అన్నది దేవుడు స్పష్టంగా చూస్తూ ఉంటాడు. ఎలాగూ అంటే ఆయన మందిరములో కూర్చున్నాడు, మందిరములో కానుక పెట్టి దగ్గర ఉన్నాడు. అనేక మంది మనుష్యులు, ధనవంతులు వారికి కలిగిన దాంట్లో కొంత తీసి కొంతను మందిరములో కానుకగా వేయించి ఉన్నారు. అదే సమయంలో పేద విధవరాలు ఏం చేసిందంటే తనకి కలిగినదంతా కూడా మందిరములో కానుక వేసింది. ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన సొమ్మును మనము ఏ విధముగా దైవికమైన అవసరాల నిమిత్తము వాడుచున్నామని లెక్క చూచి మాట్లాడుచూ ఉన్నాడు. ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే అనేకుల గురించి మాట్లాడుతున్నాడు. అనేకులను చూస్తున్నాడు, ధనవంతులను చూస్తున్నాడు, పేదవారిని చూస్తున్నవాడుగా ఉన్నాడు. అందరి కానుకలను చూచి ఆయన అంటాడు, అనేకులైన ధనవంతులు వారి కలిగిన దాంట్లో కొంత ఉంచుకున్నారు, కొంత దాచుకున్నారు, కొంత దేవునికి ఇచ్చిన వారుగా ఉన్నారు. కానీ ఈ పేద విధవరాలు తనకు కలిగినదంతయు దేవునికి ఇచ్చినది. అంటే వారు ఈ కానుక ఇచ్చిన అనేకైన ధనవంతులు ఈ కానుక మందిరములో వేసిన వారికి ఏ విధమైన ఇబ్బంది లేదు. కానీ ఈ పేద విధవరాలు ఈ కానుక వేయటను బట్టి రేపు ఎలాగూ ఈమె కుటుంబం జరుగుతుందో ఈమెకే తెలియదు. అయినా సరే దైవికమైన విషయంలో ఈమె తనకు కలిగినదంతా కూడా మందిరానికి ఇచ్చింది అని ఈ యొక్క కానుకను గురించి దేవుడు మాట్లాడుచు ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే ఈరోజు హృదయపూర్వకంగా హృదయంలో నిశ్చయించుకున్న కొలది మనము మందిరములో దేవునికి కానుక ఇచ్చేవారుగా ఉండాలి తప్ప సనుగు గొనుక్కుంటూ పిసినితనముగా మనము కానుక వేసేవారుగా ఉండకూడదని దేవుడు ప్రత్యక్షంగా ఈ మనుషుల గురించి మాట్లాడుచున్నాడు. అంటే ఈయన మన చేతిలోని ప్రతి రూపాయి మనం ఎలాగో వాడుచున్నామని ఆయన లెక్క చూచి మరి తన శిష్యులతో మాట్లాడుచున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము మనం చూసుకున్నట్లయితే, మనము మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పనిమై ఉన్నాము. ఆయన చేసిన పని అయ్యాను అంటే ఏమంటాడు? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించాడు? మన చేతుల కష్టార్జన ఎందుకు ఫలించినట్లుగా చేశాడు అంటే ముందుగా నిర్ణయించిన సత్క్రియలు మనము చేయటకే. నీ దగ్గర ఉన్న ధనమును పేదవారికి ఉపయోగిస్తున్నావా, లేని వారికి ఉపయోగిస్తున్నావా, అక్కర గలవానికి ఉపయోగిస్తున్నావా, సహాయం చేస్తున్నావా లేదా అని దేవుడు ప్రతిదీ కూడా లెక్క చూస్తాడు. ఎందుకంటే కొర్నేలి 4 దినముల కిందట ప్రారంభించిన ప్రార్థనను
ఆయన 4 దినముల కింద ప్రారంభించిన ప్రార్థన చూస్తున్నాడు. ఈరోజు 3 గంటల వరకు చేయుచున్న ప్రార్థనను ఆయన చూస్తున్నాడు. అంటే ప్రతి క్షణము కూడా ఆ యొక్క దేవుడు కొర్నేలి ప్రార్థనను చూస్తున్నవాడుగా ఇక్కడ కనబడుచున్నాడు. అట్లాగే మన యొక్క కార్యములు దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. నువ్వు చేస్తున్నది, నువ్వు ఖర్చు పెట్టేది, పేదల నిమిత్తము, నిస్సహాయుల నిమిత్తము, అదేవిధంగా సహాయము అవసరమైన వారి నిమిత్తము, అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న వారి నిమిత్తము నువ్వు ఎలాంటి ఖర్చు పెడుతున్నావు అంతా కూడా ఆయన ఏం చేస్తాడంటే లెక్క చూచేవాడుగా ఉంటూ ఉంటాడు. ఈరోజు ఇక్కడ ఈ కొర్నేలి కుటుంబము పరలోక సంబంధాన్ని కలిగి ఉన్నది. ఏం సంబంధం కలిగి ఉందండి? పరలోక సంబంధాన్ని కలిగి ఉంది. పరలోక సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రధానమైన కారణము కొర్నేలి కుటుంబంలో 2 ఉన్నాయి. ఒకటి ఏమిటి? ప్రార్థన. 2 ధర్మ కార్యములు. ప్రార్థన, ధర్మ కార్యాలు. ప్రార్థన ఎలాగూ చేయాలో చెప్పారు, ధర్మ కార్యాలు ఎలాగూ చేయాలో చెప్పారు. ఈ 2 అనుభవాలు కొర్నేలి కుటుంబంలో ఉన్నాయి కాబట్టి ఈ 2 ఎక్కడ చేరాయి? దేవుని సన్నిధానం చేరి ఆయన పుస్తకంలో రాయబడినటువంటి అనుభవం అనేది కనబడుచున్నది. ఇక 2వ విషయానికి వద్దాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 22వ వచనము. ఆ నీతిమంతులను, దేవునికి భయపడేవాడును, మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి కొర్నేలి ఒక మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని. ఇప్పుడు చూడండి 24వ వచనం. మరునాడు వారు కైసరులో ప్రవేశించిన అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులు పిలిపించుకొని వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఇప్పుడు 2వ అనుభవము, ఇక కొర్నేలి కుటుంబంలోకి దేవుని యొక్క వాక్కు పంపబడింది. అంటే వాక్కు పంపబడిన కుటుంబము, దేవుని యొక్క వాక్కు పంపబడిన కుటుంబము. ఎవరి చేత పంపబడింది? ఆదిమ సంఘానికి ప్రధానంగా నడిపిస్తున్న అపోస్తలుడైన పౌలు గారు కనపడుచున్నారు. ఎవరిని పడితే వారిని కొర్నేలి ఇంటికి దేవుడు పంపించడం లేదు. ప్రత్యేకంగా ఆ సంఘ నాయకుడైన పౌలు గారిని కొర్నేలి ఇంటికి పంపిస్తున్నాడు. ఈ పేతురు గారిని. ఈ పేతురు ఎలాంటి వాడు? బండ మీద దేవుని యొక్క సంఘాన్ని కట్టినవాడు. తన వాక్కు చేత 3000 మందిని మారు మనసు అనుభవంలోకి నడిపించిన వాడు. తబితాను, చనిపోయిన తబితాను తిరిగి లేవనెత్తినటువంటి, దేవుని చేత బలముగా వాడబడుచున్న గొప్ప దైవ సేవకుడుగా, ఆది అపోస్తుల ప్రధాన సేవకుడుగా ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఈ పేతురు గారు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆకలి చేత నకనకలాడిపోచు ఉన్నాడు. సమయం ఇంకా ఉంది ఆహారం సిద్ధపరచడానికి. ఇప్పుడు ఇతడు ఎక్కడికి వెళ్ళాడు? అందరి ముందు మోకరించి ప్రార్థన చేయడంలా మేడగది ఎక్కి, ఇక్కడ కూడా చూడండి పేతురు మేడగది ఎక్కి ఏమెక్కాడు? మేడగది ఎక్కి. మనుషులకి కనబడవలని కాదు కానీ తన యొక్క శరీరంలో ఎంత ఆకలిగా ఉన్నా ఇప్పుడు ఆత్మీయమైన ఆకలి నిమిత్తము, శరీరపు ఆకలిని పక్కన పెట్టి ఆత్మీయమైన ఆకలి నిమిత్తము ఎక్కడెక్కాడు? మేడ మీదకి, మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దర్శనం, పేతురుకి ఒక దర్శనము. చతుష్పాద జంతువులని దుప్పట్లో ఉన్నాయి, వీటిని నువ్వు తిను అని దేవుడు అంటుంటే, అయ్యా ఇవి అపవిత్రమైనవి, నీచమైనవి, ఇవి నేను ఎలాగూ తినను అంటే దేవుడు మరలా తన యొక్క వాక్కును చెప్పి పంపించి అవి నువ్వు తినవలసిందే అంటున్నాడు. అప్పుడు పేతురుకి అర్థమైంది. తన వాక్కును పట్టుకొని, దేవుడు తన నోట ఇచ్చిన వాక్కును పట్టుకొని కొర్నేలి ఇంటికి వెళుచున్నప్పుడు పేతురుకు అర్థమైన విషయం ఏమిటంటే, అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారు యూదులకు మాత్రమే ప్రభువు. అప్పటి వరకు యూదులకు మాత్రమే ఆయన బోధనను బోధించాలి, రక్షణ కార్యం యూదుల్లో మాత్రమే జరగాలి అని పేతురు సేవ అంతా కూడా యూదులలోనే జరిగింది. కానీ ఎప్పుడైతే దేవుడు తన యొక్క దర్శనములో చతుష్పాద జంతువులను చూపించి తినమన్నాడో అతనికి అర్థమైంది ఏమిటంటే, ఈ సేవ
ఈ పరిచర్య కేవలము యూదులకు మాత్రమే కాదు, అందరికీ అన్న విషయం అర్థమయ్యి ఇప్పుడు ఈ పేతురు గారు ఎవరి ఇంటికి వచ్చాడు అంటే కొర్నేలి ఇంటికి వచ్చాడు. ఎట్లా వచ్చాడు? దేవుని వాక్కుతో వచ్చాడు. దేవుని వాక్కుతో వచ్చిన పేతురు ఒక చక్కటి మాట మనందరికీ తెలిసిన ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. గట్టిగా చెప్దాం. గొప్ప మాట ఎవరి ఇంట్లో వచ్చిందో తెలుసా? కొర్నేలి ఇంటిలో, ఒక అన్యుడైన కొర్నేలి ఇంటిలో ఒక గొప్ప మాట దేవుడు తన దాసుని నోట పలికించాడు. ఏమిటి? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ ప్రభు. ఇక్కడ దాసుని నోట తన వాక్కును ఉంచి ఆ దాసుని ఎవరింటికి పంపించాడు? కొర్నేలి ఇంటికి పంపించాడు. అంటే దేవుని వాక్కు చేత నింపబడిన గృహముగా ఈ యొక్క కుటుంబము కనబడుచున్నది. ఈరోజు నీ కొరకు నీ ఇంటి యొద్దకే ఈ యొక్క దేవుని యొక్క వాక్కు వస్తున్నప్పుడు నీవు ఎలాగున్నావు? కొర్నేలి ఇంటి దగ్గరికి దేవుని యొక్క వాక్కు వస్తూ ఉన్నప్పుడు కొర్నేలి ఎలాగూ ఉన్నాడో చూద్దాం. ఇంకొంచెము అపోస్తల కార్యము 10వ అధ్యాయము 7వ వచనం. అతనితో మాట్లాడిన దూత అతడు తన ఇంటిలో తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇండువారిలో భక్తిపరుడకు సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని ఎప్పేకి పంపాను. అంటే దేవుని యొక్క వాక్కు తన ఇంటికి వస్తూ ఉన్నప్పుడు కొర్నేలి ఏం చేస్తున్నాడు? మొదటిగా తన సేవకులు, తన పనివారు, ఎవరటండి? తన పనివారందరినీ, మొదటి మాట. 2, తన దగ్గర నమ్మకంగా పనిచేయు ఒక సైనికులను, 2 గుంపులు కనపడుతున్నారు. పనివారు గుంపు కనపడుతుంది, నమ్మకంగా పనిచేయు సైనికులకు గుంపు కనపడుతుంది. లోకస్వార్త 3వ అధ్యాయం 2వ వచనం చూసుకున్నట్లయితే జకరియా కుమారుడైన యోహానుకు యోహాన్ వద్దకు దేవుని యొక్క వాక్కు వచ్చిందో, అంటే యోహాన్ దగ్గరికి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు వచ్చిందో ఆ వాక్కు సర్ప సంతానానికి తెలియజేశాడు, అన్ని జనులకు తెలియజేశాడు, మారు మనసు లేని అనేక మందికి తెలియజేసిన వాడుగా ఉన్నాడు. ఆ వాక్కును తన వద్దనే ఉంచుకోలేదు, ఆ వాక్కును అనేకులకు యోహాను గారు తెలియపరిచిన వాడుగా ఉన్నా. ఇప్పుడు కొర్నేలి ఇంటికి దేవుని యొక్క వాక్కు వస్తుంది. ఈ దేవుని యొక్క వాక్కు కొర్నేలి ఇంటికి వచ్చినప్పుడు మొదటగా ఎవరిని సిద్ధపరుస్తున్నాడు అంటే పనివారిని. గడికి చెప్పాలి, ఎవరిని? పనివారు. 2, తన దగ్గర ఉన్న నమ్మకమైన సైనికులను, 10వ అధ్యాయం 24వ వచనము. మరునాడు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను వారి కొరకు కనిపెట్టు. ఇక్కడ ఆగండి. మరునాడు కైసరులో అప్పుడు కొర్నేలి బంధువులను, ముఖ్య స్నేహితులను, ఇంకా 2 గుంపులు కనపడుచున్నారు. కొర్నేలి ఇంటిలో దేవుని యొక్క వాక్కు కొరకు ఎవరు పిలవబడుచున్నారు? బంధువులు పిలవబడుతున్నారు. 2 ముఖ్య స్నేహితులు. ఇప్పుడు కొర్నేలి ఇంటిలో ఎన్ని రకాలైన గుంపులు ఉన్నారు? 4 రకాలైన గుంపులు. మొదటిది పనివారి గుంపు, 2 నమ్మకమైన సైనికుల గుంపు, 3 బంధువుల గుంపు, 4 ముఖ్య స్నేహితుల గుంపు. వారితో పాటు 5వదిగా కొర్నేలి కుటుంబము, కొర్నేలి రక్త సంబంధికులు. కొర్నేలి కుటుంబము, కొర్నేలి 5 రకాలైన గుంపులు కొర్నేలి ఇంటిలో కనబడుచున్నాయి. దేనికి కనబడుచున్నాయి? వీరందరూ ఎవరికి కనబడడానికి కొర్నేలి సిద్ధపరుస్తున్నాడు అంటే తన ఇంటికి వచ్చుచున్న వాక్కును వారు ఎదుర్కోవడానికి, ఆ వాక్కును వారు వినడానికి కొర్నేలి ఈ 5 రకాలైన గుంపులను సిద్ధపరచుచూ ఉన్నవాడుగా ఉన్నాడు. ఈరోజు నీ ఇంటి దగ్గర ఒక ప్రార్థనా కూడిక జరిగింది అంటే నీవు ఎంతమందిని సిద్ధపరచగలుగుతున్నా? కొంతమంది అనుభవాలు ఎట్లా ఉంటాయి? మొన్న ప్రార్థన జరిగింది, వదినా నేను పిలిచిందా? సర్లే నన్ను పిలవలా అంటూ ఇప్పుడు ఈ మింటిలో ఏం పెట్టుకుంది?
ప్రార్థన. అట్టేసింది కాబట్టి నేను అట్టే పెడతా, ఇడ్లీ పెట్టింది కాబట్టి నేను ఇడ్లీ అట్టుకు అట్టే పెడతా అంటూ ఉంటా. నన్ను పిలవలేదు కాబట్టి నేను పిలవను అని కొంతమంది మనుషులు. కొంతమంది నన్ను పిలిచారు కాబట్టి నేను పిలుస్తాను అనే మనుషులు కొంతమంది ఉంటూ ఉంటా. ఇప్పుడు వీరింటి దగ్గర ప్రార్థన అనేది జరిగితే ఏం చేస్తారు అంటే వారిని పిలిచిన వారిని మాత్రమే పిలిచి ప్రార్థన జరిగించుకుంటూ ఉంటా. అయితే కొర్నేలి ఇంటి దగ్గర వాక్కు, దేవుని యొక్క వాక్కు వచ్చినప్పుడు కొర్నేలి తన పనివారిని, నమ్మకమైన సైనికులను, బంధువులను, ముఖ్య స్నేహితులను, ఇంటి వారందరినీ వాక్కుకు ఎదుట నిలబెట్టిన వాడుగా అన్నాడు. ఈరోజు నిజంగా ఇంటిలో దేవుని యొక్క వాక్కు వచ్చి ఉన్నప్పుడు వీరు నిలబెట్టే ప్రయత్నము నీవు చేస్తున్నావా లేదా ఒకసారి నీవు ఆలోచన చేసుకోవాలి. అంటే మన ఇంటిలో ఏమి ఉండాలంటే దేవుని యొక్క వాక్కు ఉండాలి. ఏముండాలి? దేవుని యొక్క వాక్కు అంటే అర్థం ఏమిటో ఇంకొంచెం లోతుగా చెప్తాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము నీ ఇంటి దగ్గర ప్రకటించబడింది. ఒక కూడిక అనేది జరిగింది. కూడిక జరిగిన తర్వాత సహజంగా మాట్లాడుకునే మాటలు ఎలాగుంటాయి అంటే, కూడిక బాగా జరిగింది, చాలా మంది ప్రజలు వచ్చారు, వాతావరణం చాలా సానుకూలంగా ఉంది, చక్కగా సమాధానంగా జరిగింది అని మాట్లాడుకుంటూ ఉంటా. ఇది ఒక రకమైన ఆత్మీయుల మాట. ఇంకో రకమైన మనుషులు ఉంటారు, వారి మాట. ఇది మసాలా కబుర్లు అన్నమాట. అబ్బా మాసం కూర ఉంది చూసావు, దంచేసిందంతే మసాలాతో. ఇంకొకళ్ళు అంటారు, అబ్బా ఆ దోసకాయ పచ్చడి ఉంది చూచావు, ఆ చారు ఉంది చూచావు, అసలు వదలలేదమ్మా, ఎవరో చూస్తే ఎవరన్నా అనుకుంటారు కానీ వదిలేసే కానీ, లేకపోతే ఇస్తారు కూడా నాకేసేదాన్ని అని కొంతమంది మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది మాటల్లో ఇంకొంచెం లోతుగా, వీళ్ళకి పచ్చళ్ళ గురించి, కూరల గురించి, వచ్చిన జనాంగం గురించి కాదు, కట్టిన బట్టల గురించి మాటలు. ఏం మాటలండి? కట్టిన బట్టల గురించి మాటలు మాట్లాడుకుంటూ ఉంటా. ఇది 3 రకాలైన గుంపులు. ఎన్ని గుంపులు అంటండి? 3 రకాలు. ఇంకొక గుంపు ఉంటుంది, ఆ గుంపు మాట్లాడుకునే మాటలు ఏంటో తెలుసా? ఈరోజు మా ఇంటి దగ్గర దైవజనులను మేము పిలిపించాం కదా, దేవుని వాక్కు ప్రకటించబడింది కదా, ఆ వాక్కు నిన్నేమైనా తాకిందా? రక్షణ గురించిన తలంపు ఏమైనా తీసుకొచ్చిందా? మారు మనసు గురించిన ఆలోచన ఏమైనా వచ్చిందా? ఆ వాక్కు ఎంతవరకు నిన్ను నువ్వు దిద్దుకునేలాగా చేసింది, నిన్ను ప్రశ్నించింది, నిన్ను ఆలోచింపచేసేలాగా చేసింది అని వారింటి దగ్గర కూడిక జరిగితే, జరిగిన కూడికలోని వాక్కును వారు ఏం చేస్తారంటే ఎత్తి చూపెడతారు. హల్లెలూయా. అంటే ఇంటి దగ్గరికి వచ్చిన వాక్కును ఏం చేస్తారంటే అనేక మంది యొక్క హృదయాల్లో ఫలించినట్లుగా వారు ప్రయత్నం చేస్తారు. ఈరోజు నీ బంధువుల్ని పిలిచినా, రక్త సంబంధికుల్ని పిలిచినా, స్నేహితుల్ని పిలిచినా, పనివారిని పిలిచినా, ఇంటి వారిని పిలిచినా, వారందరికీ వినోదంగా, ఆర్భాటంగా కాదు కానీ దేవుని యొక్క వాక్కు వారి యొక్క హృదయాలను తాకున్నట్లుగా, దేవుని యొక్క వాక్కు వారి జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు తెచ్చినట్లుగా నీవు ఒక ఆశగల ప్రాణముతో ఆ కూడికను జరిగించినట్లయితే ఆ కూడిక ద్వారా ఒక్కరైనా రక్షించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 20వ వచనము, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వారిని ఏం చేశాడంటండి? ఆ బాగు చేసిన వాక్కు పంపి ఆయన వారిని ఈరోజు అనేక మంది అనారోగ్యంతో కూడిన వారుగా ఉన్నారు. దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే భయము, బాధ, ఈర్ష్య, కోపము, ద్వేషం. ఈ భయము, బాధ, ఈర్ష్య, కోపము, ద్వేషము వల్ల మానవుల్లో మానసికమైన ఆందోళన, ఈ మానసికమైన ఆందోళన బట్టి అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పుడు దేవుడు తన వాక్కును పంపించి 3 రకాలైన స్వస్థతలు ఇస్తున్నాడు. శరీరానికి కలిగిన స్వస్థత, మనసుకు కలిగిన గాయము నుంచి స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థత. ఈ 3 రకాలైన స్వస్థతలను తన వాక్కును పంపించి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన వారికి ఇచ్చుచూ ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఇంకొంచెం లోతుగా మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో సామెతలు 3వ అధ్యాయము 7వ వచనము,
నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుము, అప్పుడు నీ దేహమునకు అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్కును మనం స్వీకరిస్తే నువ్వు జ్ఞానిని కదా అనుకోవటండి. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఏం చేస్తామో చెడుతనమును ఎప్పుడైతే చెడుతనమును విసర్జిస్తామో అది మన దేహానికి ఎలాగుంటుందంటే ఆరోగ్యము. ఇంటికి వచ్చిన వాక్కది. సామెతలు 16:24. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యమైనవి. అంటే ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, ప్రాణమునకు మధురము, ఎముకలకు ఆరోగ్యము. ఎముకలకు ఆరోగ్యం కలగవస్తుంది. ఇంపైన మాటలు అంటే జ్ఞానయుక్తమైన మాటలు ప్రాణమునకు ఆరోగ్యము, ఎముకలకి ఆరోగ్యము, బలము అనేది ఇచ్చేదిగా ఉంటుంది. ఆయన వాక్కు ఎవరి ఇంటికి వస్తుందంటే కొర్నేలి ఇంటికి వస్తుంది. దైవజనుని నోట దేవుడు తన వాక్కును పెట్టి ఆ వాక్కు కలిగిన దైవజనుడు ఎవరింటికి వస్తున్నాడు? కొర్నేలి ఇంటికి వస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. ఈరోజు నీవు దేవుని యొక్క వాక్కును ఎలాగో ఎదుర్కొంటున్నావు? దేవుని యొక్క వాక్కు పక్షంగా నీ యొక్క ఆలోచన ఎలాగుంది? కీర్తనలు 138 2వ వచనము, నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామము అంతటి కంటే నీవిచ్చిన వాక్కును నీవు గొప్ప చేసి ఉన్నావు. చాలు. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్కును నేనేం చేస్తున్నాను? గొప్ప చేస్తా. అంటే దేవుని యొక్క నామము కంటే ఈ భక్తుడు దేన్ని గొప్ప చేస్తున్నాడు? ఆయన వాక్కును గొప్ప చేస్తున్న వాడిగా ఉన్నాడు. ఈరోజు ప్రకటించబడుతున్న వాక్కును గురించి నువ్వు మాట్లాడుచున్న మాటల వరకు హృదయంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేవాడుగా నువ్వు ఉన్నట్లయితే ఆ వాక్కు నువ్వు ఏం చేసినట్లయితే గొప్ప తెచ్చినట్లుగానే కనబడుతుంది. ఎంతమంది మనము వాక్కును గొప్ప చేసేవారుగా ఉన్నాము, వాక్కును గొప్ప చేసేవారుగా ఉంటున్నాం. ఈరోజు నీవైనా నేనైనా దేవుడు తన బిడ్డలైన వారితో ఎలా మాట్లాడతాడంటే తన వాక్కు చేత మాట్లాడతాడు. ఆది కాలంలో ఆదాముతో దేవుడు తన వాక్కు చేత మాట్లాడాడు, అబ్రహాముతో దేవుడు తన వాక్కు చేత మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఎవరైతే వినేవారుగా ఉంటారో వినేవారందరికీ దేవుడు తన వాక్కు చేత మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మందిరములో ఇక్కడ ఒక గొప్ప ప్రధాన యాజకుడు దైవజనుడు ఉన్నాడు. ఈ దైవజనుడు మందిరములోనే దీర్ఘకాలం పాటు ఉన్నాడు. ఇతని పేరు ఏలి. అదే మందిరములో ఒక యవ్వన కాలంలో ఉన్న బాలుడైన సమూయేలు కనపడుచున్నాడు. అంటే దేవుని వాక్కు మందిరంలోనికి వచ్చింది. మందిరంలోనికి దేవుని యొక్క వాక్కు వస్తే ఆ వాక్కు వినే మనసు గొప్ప దైవజనుల్లో లేదు, చిన్న బాలుడైన సమూయేలులో ఉంది. అంటే ఎవరైతే వాక్కు వినే మనసు ఉన్నదో ఆ మనసు గలవారితో దేవుడు మాట్లాడుచున్నాడు. గొప్ప దైవజనుడైనా సరే అతనితో దేవుడు మాట్లాడలేదు, కానీ వాక్కు వినే మనసు ఉన్న చిన్న బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఇంటికి వచ్చిన వాక్కు, కొర్నేలి ఇంటికి వచ్చిన వాక్కు. ఈరోజు నీ ఇంటికి దేవుని యొక్క వాక్కు వచ్చినప్పుడు ఆ వాక్కు నువ్వు ఎలా గొప్ప చేస్తున్నావు? నీ ఇంటిలో అన్ని విషయాలనే గొప్ప చేస్తున్నావు, కానీ దేవుని యొక్క వాక్కును గొప్ప చేస్తున్నావా? ఇంకొక మాట ఏమిటంటే మన ఇంటిలో దేవుని యొక్క వాక్కు వినబడినప్పుడు ఆ వాక్కు గొప్ప చేయడం అంటే దాని ఏలిబడిలో బ్రతకడం. వాక్కు నీతో ఏం మాట్లాడిందో మాట్లాడిన ఆ వాక్కు యొక్క ఏలుబడిలో నువ్వేం చేయాలి? బ్రతికినప్పుడు నీవు ఆ వాక్కును గొప్ప చేసినట్లు, ఆ వాక్కును గొప్ప చేసిన. 2 విషయాలు. కొర్నేలి ఇంటి వారిలో వారికి ఏముంది? పరలోక సంబంధం వారు కలిగిన వారుగా. 2 కొర్నేలి ఇంటి వారికి ఏముంది? దేవుని యొక్క వాక్కు ఆ కొర్నేలి ఇంటికి వస్తూ ఉంది. 3వదిగా చివరిగా అపోస్తల కార్యం 10వ అధ్యాయం 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచూ ఉండగా వారి బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. అంటే బోధ విన్న వారందరి మీదకి ఏమి దిగిందటండి? అంటే కొర్నేలి ఇంటిలో ఏమి దిగి వచ్చింది? పరిశుద్ధాత్మ.
మొదటిగా కొర్నేలు ఇంటిలో పరలోకపు సంబంధం కనపడుతుంది. 2, కొర్నేలు ఇంటిలో ఏమున్నది? దేవుని యొక్క వాక్కు కనపడుతుంది. 3వదిగా ఈ కొర్నేలు యొక్క కుటుంబములో పరిశుద్ధాత్మ దిగి వచ్చినది. ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ ఎవరి మీదకి దిగి వచ్చింది? ఆయన వాక్కు విని వారందరి మీదకి, ఆయన వాక్కు విని వారందరి మీదకి ఏమి దిగి వచ్చిందంటే పరిశుద్ధాత్మ అనేది దిగి వచ్చినది. ఈరోజు నీ కుటుంబం గురించి మనుషులు ఏమనుకుంటున్నారు? కొర్నేలు కుటుంబం గురించి ఈ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే వారు పరలోక సంబంధాన్ని కలిగిన వారుగా ఉన్నారంటున్నాడు. కొర్నేలు కుటుంబం గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే వారింటికి దేవుని యొక్క వాక్కు వచ్చిందంటుంది. వాక్యం మరలా ఈ కొర్నేలు కుటుంబం గురించి బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా ఉన్నారు. ఆ ఇంటి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది అని మాట్లాడుతుంది. నీ గురించి జనులైన వారు ఏం మాట్లాడుకుంటున్నారు? ఒక ప్రాంతంలో ఒక వీధిలో ఒక కూరగాయలు అమ్మేవాడు. సోమవారం నుంచి శనివారం దాకా అతడు కూరగాయలు అమ్మి శనివారం నాడు ఆ అమ్మిన కూరగాయలకి తగిన సొమ్మును ఆ యొక్క గృహిణీల దగ్గర తీసుకునేవాడు. ఇతడు నిరక్షరాస్యుడు, అంటే అక్షరం ముక్క లేనివాడు. కాబట్టి ఎవరెవరికి ఏ రోజు ఎన్ని కూరగాయలు ఇచ్చావు అన్నది నోటి మాట ద్వారా ఆ రోజంతా గుర్తుంచుకొని సాయంత్రం పూట ఇంటి దగ్గర చదువుకున్న వారితో అతడు లెక్క రాయించుకునేవాడు. శనివారం రాగానే వారు సోమవారం నుంచి శనివారం వరకు తీసుకున్న కూరగాయలకి లెక్క చూసి వారు డబ్బులు తీసుకునేవారు. కాలనీలో వారందరూ ఆశ్చర్యపోయారు. వీడికి అక్షరం ముక్క రాదు. అక్షరం ముక్క రాకపోయినా వీడు ఎలా గుర్తుపెట్టుకుంటున్నాడు అంటే, అమ్మ నా దగ్గర ఒక పేపర్ ఉంది, మరి పేపర్ ఉంది కదా, నువ్వు రాయడం రాదు కదా, ఎట్లా రాస్తున్నావు అంటే ఇంటి దగ్గర బిడ్డల చేత రాయిస్తున్నాను అన్న. ఒకరోజు ఇట్లాగే బేరం పాడుతూ ఉండగా వేరొక వాళ్ళు వచ్చి బేరం పాడుతున్నారు. అప్పుడు ఇక్కడ ఒక కాలనీలో ఉన్న 4 సహోదరి మనులకి ఒక ఆశ పుట్టింది. ఏమిటి అంటే ఇతడికి ఏ అక్షరం మొక్క రాదు, మా పేర్లు వారికి తెలియదు, వాడు మా గురించి ఏమి రాశాడు అని తెలుసుకుందామని ఆ చీటీ తీసి చదవడం ప్రారంభించారు. మొట్టమొదటిగా చీటీలో ఏముంది అంటే ఇదిగో సోది పిచ్చది, 40 రూపాయలు. మొదటి చీటీలో మొదటి పేరు ఏముందండి? సోది పిచ్చది, 40 రూపాయలు బాకీ అనగానే మిగతా 3 ఎవరి వైపు చూచారు చెప్పండి? ఎవరైతే రోజు సోది చెప్తారో ఆ సోది చెప్పి ఇంకా ఒక్కసారిగా సడన్ గా చూడడం ప్రారంభించారు. 2వది చీరల పిచ్చది అనగానే మిగతా 3 ఎవరి వైపు చూచారు? చీరల గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ వైపు చూడడం ప్రారంభించారు. 3వది ఎవరి వైపు చూచారు అంటే చాడీల పిచ్చది. ఎవరైతే చాడీలు చెప్తారో వారి వైపు మిగతా 3 చూడడం ప్రారంభించారు. 4వది ఎవరి వైపు చూచారు అంటే సీరియల్ పిచ్చది, అంటే సీరియల్ గురించి ఎవరైతే మాట్లాడతారో వారి వైపు చూడడం చూచి నవ్వుకున్నా. అంటే ఈ కూరగాయలు అమ్మేవాడు మన గురించి ఎట్లాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడా, మన పేర్లు తెలియకపోయినా మనం మాట్లాడుతున్న మాటలు బట్టి మనకి ఇట్లాంటి పేర్లు పెట్టాడా అని వారి మనసులో నొచ్చుకొని వారి ప్రవర్తన వారు ఏం చేసుకున్నారంటే మార్చుకున్న వారుగా ఉన్నారు. తర్వాత వారం వచ్చిన తర్వాత ఇక సీరియల్ పిచ్చదని పిలవడానికి అతను ఇష్టపడలేక సహోదరి నీ పేరేమిటని అడిగాడు. హల్లెలూయా. ఈరోజు నీవు ఇప్పటి వరకు ఏ నడక మనుషుల్ని గురించి ఏమనుకుంటున్నారో ఈరోజు ఇక నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలుగా మార్చబడును గాక. హల్లెలూయా. దేవుడు పిలిచే పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు. ఈరోజు మనుషులు పిలిచే పిలుపుగా కాదు కానీ దేవుడు పిలిచే పిలుపుగా నీ పేరు మార్చబడును గాక. ఇప్పుడు ఈ యొక్క కొర్నేలు కుటుంబం గురించి బైబిల్ గ్రంథం ఏమంటుంది అంటే మొదటిగా ఇది పరలోక సంబంధం కలిగిన కుటుంబము, 2వదిగా దేవుని వాక్కు కలిగిన కుటుంబము, 3 పరిశుద్ధాత్మ ఆ కుటుంబం మీదకి దిగి వచ్చింది. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడా, కుమారుడైన దేవుడు గొప్పవాడా, తండ్రి అయిన దేవుడు గొప్పవాడా అంటే ఏమని చెప్తారు అంటే నేను చెప్తాను వీరు ముగ్గురు ఒకరే. అందుకే వాక్యం చెప్తుంది త్రియేకుడైన దేవుడు. ఎవరైతే వాక్కు వినేవారుగా ఉంటారో వినేవారి మీదకి ఎవరు వస్తారటండి? పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. చాలా మంది ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ 2 చేతులు ఎత్తి ఆరాధన 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 అంటూ దిగిరా అంటే వీళ్ళు పూనకాలు వచ్చిన వాళ్ళకి వెళ్ళే ఊగిపోతారు. వాక్యం చెప్తుంది పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు. అల్లరి ఉన్న చోట ఎవరు ఉండరు?
పరిశుద్ధాత్మ దేవుడు ఉండదు. మరి పరిశుద్ధాత్మ ఈ కొర్నేలు ఇంటి మీదకి ఎట్లా వచ్చింది? వాక్యం వినివారందరి మీదకి, వాక్కు వినివారందరి మీదకి ఏమి దిగి వచ్చిందటండి? పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. గంతులు వేసే వారికి దిగి వచ్చిందా? నూనె పూసుకున్న వారికి దిగి వచ్చిందా? నీళ్లు పోయించుకున్న వారి మీదకి దిగి వచ్చిందా? కచ్చీపులు పట్టుకున్న వారి మీదకి దిగి వచ్చిందా? లేదే. వాక్కు ఎవరైతే విన్నారో, వాక్కు విన్న వారందరి మీదకి ఏమి దిగి వచ్చిందో తెలుసా? పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు నీ ఇంటిలో దేవుని వాక్కు వినే మనసు ఉన్నట్లయితే నీ మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చునుగాక. 3 శ్రేష్టమైన అనుభవాలు కొర్నేలి ఇంటిలో, కొర్నేలి కుటుంబంలో 3 శ్రేష్టమైన అనుభవాలు. కొర్నేలి కుటుంబంలో మొదటి అనుభవం, ఈ కుటుంబము పరలోకంతో సంబంధం కలిగింది. 2, ఈ కుటుంబము దేవుని యొక్క వాక్కును కలిగి ఉన్నది. 3, ఈ కుటుంబం మీదకి ఏమి దిగి వచ్చింది? పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఇటువంటి కుటుంబాలుగా దేవుడు మన కుటుంబాలను మార్చునుగాక. దేవుడి కొద్ది మాటలు మనం ఇక్కడ దీవించునుగాక. ప్రార్థన.